One and only CMR Shopping Mall, Miapur lo September 10న గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు సుమన్ టీవీ. దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యే రోజునే దేశ ప్రజలకు తీపి కబురు అందించారు కేంద్ర ప్రభుత్వం. నిన్ననే నిర్మలా సీతారామన్ గారు జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో సంస్కరణలకు నాంది పలికారు. పేదవాళ్ళకి ఇక నిత్యావసర వస్తువులు చౌకగా లభిస్తాయి. ఏదైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా జీఎస్టీ స్లాబ్ ఇంతకుముందు 12%, 28% ఉండేది. ఈ స్లాబ్ రేట్ కంప్లీట్గా 5%కి 12 నుంచి 5% తగ్గించారు. 28%కి 18% తగ్గించారంటే పేద ప్రజలకి ఒక తీపి కబురుగా మనం చూడాలి. మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత పలు సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఆ విధంగా గత 10 సంవత్సరాల్లో దాదాపు 30 లక్షల మంది పేదవాళ్ళకి ఒక ఊరట లభించింది. ఇప్పుడు 11వ సంవత్సరం 3వ టర్మ్ ప్రారంభమయ్యే రోజు జీఎస్టీలో సంస్కరణలు తీసుకొస్తానని మొన్న 79వ స్వాతంత్ర దినోత్సవం రోజు ఎర్రకోట పైన ఆయన వాగ్దానం చేశాడు. అది చెప్పిందే తనుగా నిర్మలా సీతారామన్ గారు నిన్ననే ప్రకటించింది. అందరూ కూడా 100 కోట్ల మంది, 145 కోట్ల మంది జనాభాలో ఆల్మోస్ట్ చాలామంది పేదవాళ్ళు ఉంటారు, బిలో పావర్టీ లైన్ ఉంటారు, దారిద్ర్య రేఖ దిగునున్న వాళ్ళకి. మనకి వాళ్ళకి ఊరట లభించినట్టే కదా. ఒకేసారి వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్యం, జీవిత బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తం జీఎస్టీ అంతకుముందు 18% ఉండేది, 0 చేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పేదవాడి కోసం వాళ్ళకి మెడికల్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, షుగర్ టెస్ట్ చేసుకునే ఈ గ్లూకోమీటర్ కావచ్చు, టెస్ట్ స్క్రిప్ట్స్ కావచ్చు, దాంట్లో 12 నుంచి 5% తగ్గించారు. డయాగ్నోస్టిక్స్ కిట్స్ కూడా 12%, 5% తగ్గించారు. మిగతా 33 రకాల ఔషధ అంటే అత్యవసర సేవలకి, ఎమర్జెన్సీలో పేదవాళ్ళకి దాని మీద 0 చేశారు జీఎస్టీ. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం పేదవాడి పక్షాన్ని అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ సందర్భంగా మోదీ గారిని, ఈ నిర్మలా సీతారామన్ గారిని అందరూ ప్రశంసిస్తున్నారు. ఒక్కసారి మూలాల్లో కనుక వెళ్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి ఈ నవరాత్రి ఉత్సవాలకు ముందు అంటే రేపు 22వ తారీఖు నుంచి ఈ యొక్క వస్తు సేవల పన్నుని కంప్లీట్గా తగ్గించినదే అమలవుతుంది. అంటే 5%, 18% మాత్రమే ఉంటుంది. దీనివల్ల టూత్ పేస్ట్లు, తర్వాత హెయిర్ ఆయిల్, తర్వాత ఇంట్లో వాడుకున్న నిత్యావసర వస్తువులు మొత్తం కంప్లీట్గా 18% నుంచి 5% తగ్గుతాయి. అంటే పేదవాడికి మరింత మంచి ఉత్సాహం వచ్చే న్యూసే ఇది. తర్వాత వాళ్ళు వీటితో పాటు ఎలక్ట్రికల్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, వాళ్ళకి 28%, 18% తగ్గుతుంది. అంటే ఒక కారు, లగ్జరీ కారు 10 లక్షలు తగ్గే అవకాశం ఉంది, మామూలు కారు ₹1,00,000. తర్వాత 2 వీలర్ అయితే 10,000 తగ్గే అవకాశం ఉందంటే దీన్ని బట్టి పేదవాడి పక్షాన కేంద్ర ప్రభుత్వం ఉందని అర్థమవుతుంది. దీనితో పాటుగా ఎవరైతే ఈ గుట్కాలు, పాన్ పరాగులు, ఇది పాన్ మసాలాలు తినే వాళ్ళకి 40% వాళ్ళకి గట్టిగానే పడింది జీఎస్టీ. 40% జీఎస్టీ విధించారు సిగరెట్ల పైన కూడా. ఎందుకంటే అది ప్రమాదకరం కదా. ప్రమాదకరం అని తెలిసి కూడా సిగరెట్లు తాగుతున్నారు. అటువంటిది గుట్కాలు, సిగరెట్లు, ఇటువంటి లగ్జరీ వస్తువులకి 40% జీఎస్టీ విధించారు. వీటితో పాటు కార్బోనేటెడ్ వాటర్ అంటే కార్బోనేటెడ్ వాటరు, దాంతోపాటుగా కూల్ డ్రింక్స్పై కూడా 40% జీఎస్టీ ఇవ్వటం అనేది అది మంచి పరిణామంగా మనం చూడాలి. ఇక ఇవన్నీ చూస్తే కనుక 2,500 వస్తువులు చాలా పేదవాళ్ళకి వాటన్నిటికీ ఈ స్లాబ్ తగ్గించిన దాంట్లో రావటం వల్ల చాలా చౌకగా నిత్యావసర వస్తువులు దొరికే అవకాశం ఎప్పుడు లేని విధంగా, ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఇది రావటం అనేది అందరూ కూడా హర్షిస్తున్నారు. స్టాక్ మార్కెట్తో సహా మేధావులు, ఆ తర్వాత మహిళా సంఘాల వాళ్ళు, తర్వాత ఈ రాజకీయ పార్టీ అనేది లేకుండా అందరూ కూడా అంటే బేసిక్ నీడ్స్, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, పండ్లు కావచ్చు, ఐస్ క్రీములు కావచ్చు, ఇటువంటి మొక్కల ఆధారిత ఇవన్నీ కూడా ఆరోగ్యరీత్యా అన్నీ కూడా మినరల్ వాడమని చెప్తారు. ఇవన్నీ కూడా దీని కింద వచ్చినాయి. అన్నీ కూడా రేట్లు తగ్గుతున్నాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం పేదవాడి పక్షాన్ని. ఎందుకంటే వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్సు, లైఫ్ ఇన్సూరెన్స్లు కూడా 0% తీసుకొచ్చారు. ఇంతకుముందు 18% ఉంది జీఎస్టీ. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా. ఇకపోతే మనం వాడుకునే లగ్జరియస్ చెప్పులు 2,500 నుంచి షూస్ కావచ్చు, చెప్పులు కావచ్చు, దాటితే ఆ స్లాబ్ పరిధిలోకి వస్తే తప్పితే మిగతా అన్నీ కూడా వీటితో పాటు కూడా ఏసీ రేట్లు కూడా కంప్లీట్గా తగ్గినాయి. కాబట్టి పేదవాళ్ళలో ఏదైతే వాడతారో నిత్యావసరం, నిత్య జీవితంలో అవన్నీ కూడా ఈ స్లాబ్ పరిధిలో తీసుకురావడం అనేది అందరూ హర్షిస్తున్నారు. ఇది ఒక శుభవార్తగా మనం చూడాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ స్టెప్స్ వల్ల, ఈ యొక్క జీఎస్టీ కౌన్సిల్ తీర్మానాల వల్ల రేపు 22వ తారీఖు నుంచి దసరా ఉత్సవాలు, దసరా దీపావళి ముందే వచ్చిందనే ఫీలు పేదవాళ్ళు కలగటం అనేది హర్షించదగ్గ పరిణామంగా మనం చూడాలి.